స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్పై వివాదం చెలరేగుతోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రులతో సమానంగా ముందు వరుస సీటు కేటాయిస్తారు. కానీ వేడుకల్లో రాహుల్ గాంధీకి 5వ వరుసలో సీటు కేటాయించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ 5వ వరుసలో కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట సాక్షిగా రాహుల్ను అవమానించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం వెనుక సీటు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత. దీంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వేడుకల్లో ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా, జైశంకర్ ఉన్నారు. రాహుల్ కు మాత్రం ఒలింపిక్ విజేతల కంటే వెనుక వరుసలో సీట్ కేటాయించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మొదటి వరుసలో సీట్ ఇవ్వటం సాధారణంగా జరుగుతుంది. వాజ్పేయి, ఆ తరువాత బీజేపీ హయాంలోనూ అప్పటి లోక్సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి మొదటి వరుసలో సీట్ కేటాయించారు. కానీ ప్రస్తుత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎన్డీఏ ప్రభుత్వం చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ స్పందిస్తూ మోదీ ఇంతగా ఎందుకు దిగజారుతున్నారని రాజ్నాథ్ సింగ్ నుద్దేశించి ప్రశ్నించారు. గతంలో 2014 వరకు అద్వానీ, సుష్మా స్వరాజ్ వంటి ప్రతిపక్ష నేతలకు తగిన గౌరవం లభించిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత సుప్రియా షింటే ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తీరుపై ధ్వజమెత్తారు. చిన్న మనస్తత్వం ఉన్నవారి నుంచి పెద్ద విషయాలు ఆశించడం పనికిరాదని మోదీనుద్దేశించి ఎద్దేవా చేశారు. రాహుల్ ను 5వ వరుసలో కూర్చోబెట్టడం ద్వారా మోదీ అహంకారాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రక్షణ మంత్రిత్వ శాఖ తీరు ప్రభుత్వ వ్యవహార శైలిని మరింత బట్టబయలు చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ 5వ వరుసలో కూర్చున్నా 50వ వరుసలో కూర్చున్న ప్రజా నాయకుడిగానే ఉంటారని అన్నారామె. आज स्वतंत्रता दिवस समारोह पर नेता प्रतिपक्ष राहुल गांधी को 5वीं लाइन में बिठाकर नरेंद्र मोदी आपने अपनी कुंठा तो दिखा दी, लेकिन इससे राहुल गांधी को कोई फर्क नहीं पड़ता है। कोई फर्क नहीं पड़ता कि वो 5वीं रो में बैठे या 50वीं रो में बैठे, वो जननायक है और उसी शिद्दत से लोगों के मुद्दे उठाएंगे जैसे वो उठा रहे हैं। लेकिन ये दिखाता है कि आप और आपकी सरकार के मन में लोकतंत्र के लिए, लोकतांत्रिक परंपराओं के लिए, नेता प्रतिपक्ष के लिए तनिक भी इज्जत नहीं है। భారత ప్రజలు, రాజ్యాంగం రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి పాత్రను అప్పగించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మీకు ఆమోదయోగ్యం కాకున్నా మీరు అంగీకరించాల్సిందేనని మోదీనుద్దేశించి ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నాయకుణ్ణి అవమానించారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలను లెక్క చేయకుండా రాహుల్ ప్రజల పక్షాన పోరాడుతారని అన్నారామె. మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతుగా రక్షణ శాఖకు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు భారీ ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో రాహుల్ ను వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.